916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ప్రెసెంట్ పాన్ ఇండియన్ లెవెల్లో ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి తెలుగు ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నటువంటి సినిమా ఏదైనా ఉంది అంటే నిద్రలో లేపడినా చెప్పేటటువంటి పేరు కల్కి 2898 AD అనేసి. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగు సినిమాస్లో ఏదో ఒక వర్షన్లో మాత్రమే సినిమా తీయడం జరిగింది. బట్ కల్కి విషయానికి వచ్చేసరికి సైన్స్ ఫిక్షనల్తో పాటు మైథలాజికల్ కూడా చూపించబోతున్నాడు. సో హిందూ పురాణాల ప్రకారం ఉన్నటువంటి చివరి అవతార దశావతారం అయినటువంటి కల్కి పురుషుడి వేషంలో మనకి రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించబోతున్నారనమాట. అండ్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు 2 క్యారెక్టర్స్లో మనకి ప్రభాస్ కనిపించబోతున్నారు. సో ఒకటి కల్కి అయితే మరోటి భైరవ. సో దీనికి సంబంధించినటువంటి యానిమేటెడ్ వీడియోని కూడా రిలీజ్ చేసిన నాగ్ అశ్విన్. సో వై అసలు కల్కిని మనం ఎందుకు చూడాలి అనేటటువంటి ఒక ఇంట్రెస్ట్ కల్పించడానికి తీసినటువంటి యానిమేటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో యానిమేటెడ్ మూవీ పరంగా కూడా ఈ సినిమాకి మంచి మార్కులే పడ్డాయి. సో జూన్ 27న రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ పరంగా కూడా మూవీ టీమ్ అంతా చాలా బిజీగా జరుగుతుంది. మా అయితే ఒక 10 days కూడా లేవన్నమాట. సో ఆఫ్టర్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ప్రభాస్ ఒక డెసిషన్ తీసుకున్నాడంట. సో కాస్త చాలా మందికి అంటే ప్రేక్షకులు కాకపోయినా అంటే ఆడియన్స్ కాకపోయినా డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి కాస్త షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభాస్ పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే ప్రతి టైంలో కూడా ఎట్ ఏ టైం ఒక మూవీ చేస్తున్నప్పుడు ప్యారలల్గా మరో మూవీని కూడా చేసుకుంటే అతని కష్టాన్ని కూడా పక్కన పెట్టేసి ప్రొడ్యూసర్కి లాస్ రాకూడదు అనేటటువంటి ఉద్దేశంలో సినిమాలు చేసుకుంటూ వచ్చారు. బట్ ఆఫ్టర్ కల్కి తర్వాత ఏంటంటే ఒక సినిమా తర్వాత మరొక సినిమా చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నారంట. సో ఇప్పటికే మనకు కానీ చూసినట్లయితే కల్కి సినిమాతో పాటు చాలా సినిమాలు లైనప్లో ఉన్నాయి ప్రభాస్ విషయాన్ని పరంగా వస్తే. సో అందులో మనకి మారుతి డైరెక్షన్లో రాబోతున్నటువంటి రాజాసాబు అండ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రాబోతున్నటువంటి స్పిరిట్ అండ్ అలానే మాస్ డైరెక్టర్ అయినటువంటి ప్రశాంత్ లీలతో రావాల్సినటువంటి సలార్ సీక్వెల్ పార్ట్ అనమాట. సో సౌర్యంగ పర్వంగా రాబోతున్నటువంటి ఆ పార్ట్ కూడా ఇంకా పెండింగ్లోనే ఉంది. అండ్ దాంతోపాటు సీతారామ డైరెక్టర్ హను రాఘోపుడి సినిమా కూడా పెండింగ్లో ఉంది. అంటే ఈ 4 సినిమాలకి ఆల్రెడీ సైన్ చేస్తున్నాడు అనమాట ప్రభాస్. సో ఇప్పటికే ఏంటంటే కల్కి సినిమా కంప్లీట్ చేసేటటువంటి మధ్యలోనే రాజాసాబ్ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ కూడా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. సో మొత్తానికి ఈ సినిమాని ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో కంప్లీట్ చేసేసి డిసెంబర్లో రిలీజ్ చేద్దామని ఆలోచనలో ఉన్నారంట. సో మొత్తానికి దాని తర్వాత ఆగస్టులోనో లేదా ఇయర్ ఎండ్లోనో సందీప్ రెడ్డి వంగతో మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతోంది. సో అంటే ఒక సినిమా తర్వాత మరో సినిమాని అయితే చేయబోతున్నారు. అండ్ దానికంటే ముందర కూడా అంటే స్పిరిట్తో సందీప్ రెడ్డి వంగతో తీసేదానికన్నా ముందే కూడా హను రాఘవపూడితో సినిమా కంప్లీట్ చేసేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారంటే. ఎందుకంటే ఇది కూడా ఒక మంచి లవ్ స్టోరీగా తీసేటటువంటి ఆలోచనలో ఉన్నారు. సో ఈ విధంగా అన్ని సినిమాలు కంప్లీట్ అయిన తర్వాతనే సలార్ జోలికి వెళ్తాను అని చెప్పడం జరిగింది. సో ఇప్పటికే చాలా మంది ఏంటంటే సలార్ చూసిన తర్వాత అంటే సలార్ మూవీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా మందికి ఎక్కలేదు. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా చాలా తక్కువగా ఉంది అనిపించింది. బట్ చూడగా ఇంకేదో ఉంది సినిమాలో అనిపించింది. దాని తగ్గట్టు సలార్ సెకండ్ పార్ట్ ఇంకా దీనికంటే వేరే లెవెల్లో ఉంటుందని ప్రశాంత్ నీల్ ఇచ్చినటువంటి ఎలివేషన్ జనాలందరికీ బాగానే నచ్చింది. సో ఇప్పుడు కూడా ఏంటంటే ప్రశాంత్ నీల్ కూడా మరోపక్క ఎన్టీఆర్ సినిమా చేయడానికి చాలా బిజీగా ఉన్నారు. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఫ్రీ అవుతారో దాని తర్వాతనే సలార్ 2 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి కల్కి 2898 AD సినిమాలో మనకి పెద్ద నటీనటులు ఉన్నారనమాట. సో ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ట్రైలర్ అండ్ రిలీజ్ అయినటువంటి సాంగ్ పరంగా కూడా మంచి వ్యూస్ పరంగా యూట్యూబ్లో దూసుకుపోతూ ఉంది. సో మీలో ఎంతమంది ఆ రోజుకి టికెట్లు అంటే ఫస్ట్ డే సినిమా చూద్దాం అనుకుంటున్నారా అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ సినిమా మీద మీకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎందుకంటే మా అయితే ఒక 10 days కూడా లేదు సినిమాకి. సో మీరేమనుకుంటున్నారు? ఆ సినిమా ఉండబోయే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పటికీ యానిమేటెడ్ ఎవరైనా చూస్తుంటే మీకేమనిపించింది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్రభాస్ డెసిషన్ మీద మీ ఉద్దేశం ఏంటంటే 2 పడవల మీద కారు పెట్టడం కరెక్టా లేదా ఒకే పడవలో వెళ్ళడం కరెక్ట్ అనుకుంటున్నారా? సో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచార్య స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331233123.